వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. యా దేవీ సర్వభూతేషు విద్యారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. వాగనుశాసన ఆదికవి బిరుదాంకిత నన్నయ భట్టారకుని శ్రీమదాంధ్ర మహాభారతము ఆదిపర్వము తృతీయాశ్వాసము మొదటి భాగము. శ్రీమచ్చళుక్యవంశ శిఖామణి మనుమార్గ రాజకంఠీరవ ధైర్యామర ధరణీధర ధరణీమండన ధర్మనిరత నిత్యాభ్యుదయ. వ్యాసుండు జనమేజయునకు భారత కథం తెలుప వైశంపాయను నియోగించుట. అక్కథకుండు సౌనకాది మహామునులకు చెప్పినట్లు జనమేజయుండుపసంహృత సర్పశత్రుండై యథావిధి సంపూర్ణ దక్షిణల ఋత్విజులను సదస్సులను పూజించి దీనానాథ జనంబులకు గోరిన ధనంబులిచ్చి అనేక పురాణ పుణ్యకథా శ్రవణ కుతూహలపరుండగుచు విద్వజ్జన గోష్ఠి నుండి యొక్కనాండు పరబ్రహ్మనిధిం వరాసుతున్ బ్రహ్మర్షి ముఖ్యున్ దయాపరుం గౌరవ్య పితామహున్ జనహిత ప్రారంభం కృష్ణాజినాంబరు నీలాంబుదవర్ణదేహు ననురూప ప్రాంసు నుద్యద్దివాకర రుక్పింగ జటాకలాపు గతరాగద్వేషు నిర్మత్సరున్ వైశంపాయన ప్రభృతి శిష్యవర్గంబులతోననేక మునిగణ పరివృతుండై కనకమణిమయోచ్చాసనంబుననున్న వ్యాసభట్టారకున అతి భక్తి నర్ఘ్యపాద్య విధులం భూజించి వినయ వినమిత శిరస్కుండై నమస్కరించి జనమేజయుండిట్లనియే. ప్రీతితో మీరు భీష్మాది కురువృద్ధరాజుల నుండి భూరాజ్య విభవమెల్ల విభాగించి ఇచ్చినం దమదమ వృత్తుల నుండక వీంగి పాండు ధృతరాష్ట్రనందనుల్ ధృతి చెడి వారేమి కారణంబునం ప్రజాక్షయంబుగాంగ భారత యుద్ధమపార పరాక్రముల్ చేసిరి మీ పంపుసేయిరైరి. ఎరింగి ఎరింగి వారి నేల వారింపర ఇట్టి గోత్ర కలహమేల పుట్టె దీని కల తెరంగు దెలియంగ నానతియిండు నాకు సన్మునీంద్ర వంద్య అని ఇట్లు పాండవ ధార్త రాష్ట్ర విభేదన కథాశ్రవణ కుతూహలపరుండై అడిగిన జనమేజయునకు గరుణించి కృష్ణద్వైపాయనుండు శ్రీ మహాభారత కథాఖ్యానం బాద్యంతం వితనికి సవిస్తరంబుగాంజెప్పుమని పంచిచనిన భారత మహిమము. జనమేజయుండు విద్వజ్జన పరివృతుండై సమస్త జనపాల సభా జనయోగ్యుని వైశంపాయన మునిం పూజించే వినతుండై వినువేట్కన్. ఆ వైశంపాయనుండును అఖిల భువన వంద్యుండైన కృష్ణద్వైపాయన మునీంద్రునకు నమస్కారంబు చేసి విద్వజ్జనంబుల అనుగ్రహంబు వడసి కమనీయ ధర్మార్థ కామ మోక్షములకు నత్యంత సాధనంబైన దాని వేట్కతోందవిలి తన్ వినుచున్న వారలకు అభిమత శుభకరంబైన దాని రాజులకు అఖిల భూరాజ్యాభివృద్ధి నిత్యాభ్యుదయప్రదంబైన దాని వాంగ్మనః కాయ ప్రవర్తితానేక జన్మాఘ నిబర్హణంబైన దాని సత్యవాక్ప్రబంధ శతసహస్ర శ్లోక సంఖ్యమైన దాని సర్వలోక పూజ్యమైన దాని బుధనుత వ్యాస మహాముని ప్రణీతమైన దాని వినుత పరాక్రముల్ ధృతి వివేకులు సత్య సమన్వితుల్ కృతజ్ఞులుత్తములు ధర్మపరుల్ శరణాగతాను కంపనులనంగాం ప్రసిద్ధులకు భారత వీరుల సద్గుణాను కీర్తనముల నొప్పుదాని విదితంబగుదాని సభాంతరంబులన్ ఆయుష్యం ఇతిహాస వస్తు సముదాయం వైహిక కాముష్మిక శ్రేయ ప్రాప్తి నిమిత్తముత్తమ సభాసేవ్యంబు లోకాగమ న్యాయైకాంత గృహంబు నాంబరంగి నానా వేద వేదాంత విద్యాయుక్తంబగుదానిన్ జప్పందొడంగెన్ తద్భారతాఖ్యానమునన్. పాండవ ధార్తరాష్ట్రుల భేదకారణ సంగ్రహము. పాండుకుమారులు పాండుభూపతి పరోక్షంబున హస్తిపురంబునందు ధృతరాష్ట్రునొద్దందత్సుతులతో నొక్కటం బెరుంగుచు భూసుర బరుల వలన వేదంబులను ధనుర్వేదాది విద్యలుంగరచుచుం గడలేని ఎరుకం దనరుచున్నన్ తద్విపుల గుణోన్నతి సైంపక దుర్యోధనుండు దుష్కార్యమెత్తి దుర్నయమున శకుని కర్ణ దుస్సాసనుల్ గరపం బాండవులకు నరయచేయం గడంగెం బాండవులును గడు ధార్మికులుగానం బొరైరైరి వారి దురిత విధుల. అది ఎట్లనిన నొక్కనాండు జలక్రీడా పరిశ్రమ విచేష్టితుండై
ప్రమాణకోటి స్థలంబున నిద్రితుండైన భీమసేను నతి ఘనల తాపసబద్ధుంజేసి గంగమడువునంద్రోచిన నాతండనంత సత్తుండుగావునం దద్బంధంబులెల్లం దెగనీల్గి మీందికి నెగసె. మరి ఒక్కనాండతి వ్యాయామ ఖేదంబున సప్తుండైన వాని సర్వాంగంబులయందొం కృష్ణసర్పంబులం బట్టి కరపించిన నాతండు వజ్రమయ దేహుండుగావునం దద్విషద్రంష్టలు నాంటవయ్యే. మరియునొక్కనాండు భోజన సమయంబున వానికి విషంబు వెట్టిన అతండు దివ్య పురుషుండుగావునం దద్విషంబు అన్నంబుతోడన జీర్ణంబయ్యే. మరియు వారలకెల్ల నపాయంబు చేయ సమగట్టి వదలక కురుపతి వారణావతమున లక్కయిల్గావించి ఎక్కజముగనందరంజొన్పి ఎందనలంబు దరికొల్పం బనిచినం బాండునందనులెరింగి విదురోపదిష్ట భూవివరంబునం దపక్రాంతులై బ్రతికి నిశ్చింతులైరి. ధర్మమునుచితంబు దప్పని వారల సదమలాచారుల నుదిత సత్యరతుల అఖిలలోకహిత మహారంభుల భూరిగుణుల నిర్జితారి వర్గులై వెలుంగువారి దైవంబ రక్షించు దుహిత విధుల నెపుడం బొరయకుండ. ఇట్లు దుర్యోధను చేయు నపాయంబుల వలనం బాయుచుం బాండవులు లాక్షాగృహదాహంబు వలన నక్షయులై జననీ సహితంబుగా వనంబుల కొంజనిన అందు భీమసేనుండు హిడింబాసురుంజంపి వాని చెలియలి హిడింబను వివాహంబై ఏకచక్రపురంబనకేగి ఎందు బకాసురుంజంపి విప్రులంగాచే. మరి అందరూ విప్రవేశంబున ద్రుపదుపురంబున కుంజని ఎందు ద్రౌపదీ స్వయంవరంబున మత్స్యయంత్రం అర్జునుండ అశ్రమంబున నురులనేసి సకల రాజలోకంబు నోడించి ద్రౌపదింజేకొనిన దాని నేవురు గురువచనంబున వివాహంబై ద్రుపదపురంబున నొక్క సంవత్సరంబున్న నెరింగి ధృతరాష్ట్రుండు వారి రావించి వారలకు అర్ధరాజ్యం బిచ్చి ఇంద్రప్రస్థపురంబున నుండంబనిచిన నందుం బాండవులు రాజ్యంబు చేయుచున్నంత ద్వారవతికేంగి అర్జునుండ ఆరంగ సుభద్రం బెండ్లి అయి వచ్చి మహావీరునభిమన్యుం గుల విస్తారకు తత్పుత్రునతిముదంబునంబడసెన్. మరియు అగ్నిదేవుని చేత దివ్యరథంబును దివ్యాస్వంబులును గాంధీవ దేవదత్తంబులును నక్షయబాణ తుణీరంబులంబడసి సురగణంబులతో సురపతి నోర్చి ఖాండవ దహనంబున నగ్నిదేవునిందనిపె. మరి మయువలన సభాప్రాప్తుండై భీముని చేత జరాసంధుం జంపించి దిగ్విజయంబు చేసి సార్వభౌముండై ధర్మరాజు రాజసూయ మహాయజ్ఞంబు గావించె. నివి మొదలుగాంగల పాండవుల గుణసంపదలు చూచి సహింపనోపక దుర్యోధనుండు శకుని కైతవంబున మాయాద్యూతంబున ధర్మరాజుం వరాజితుంజేసి 12 వనవాసంబును నొక్క ఏండు జనపదంబున నజ్ఞాతవాసంబునుగా సమయంబు చేసి భూమి విలువరించినం జని పాండవులు వనవాసంబుననున్నంత. పరమగురూపదేశమునం బాద్ధుండు పార్థివ వంశశేఖరుండరిది తపంబునన్ భుజబలాతిశయంబునన్ నీసుం వన్నగాభరణం ప్రసన్నుంజేసి దయం బాసుపతాదిక దివ్య బాణముల్ హరసుర రాజదేవ నివహంబుల చేంబడసెంబ్రియంబునన్. వనమునం బదియు 2 అజ్ఞాతవాసమొక్కేండు జనపదంబున నుండి తపననయ్యేండ్లు సలిపి తద్వృత్తులనఘులు మునువేండి కొనక మరి భారతాజిసేయంగ మొనచిరి పాండవ కౌరవుల భేదమూలమిట్టిదియ. ఇట్టి భరతకుల ముఖ్యుల వంశచరితానుకీర్తనంబునంజేసి ఇక్కథ శ్రీ మహాభారతంబునాంబరంగే. ఆ నారాయణ పాండవేయ గుణమాహాత్మ్యమమల జ్యోత్స్నం జిత్తానందం వనరించుచున్ జనులకర్ధాంశు ప్రకాశంబుతో మానై సాత్యవతేయ ధీవనధిజన్మ శ్రీ మహాభారతాఖ్యానాఖ్యామృతసూతియొప్పు నిఖిలాఘధ్వాంత విధ్వంసియై. ఉపరిచర మహారాజు వృత్తాంతము. ఇట్టి శ్రీ మహాభారతంబున కొంగత్తయైన శ్రీ వేదవ్యాసుని జన్మంబు సవిస్తరంబుగాంజెప్పెద వినుము. వాసవ ప్రతిముండు వసువనునాతండు చేది భూనాథుండు శిష్టలోకనుత కీర్తి మృగయా వినోదార్థమడవికింజని యొక్క ముని నిజాశ్రమమునందు నిర్వేదమున మహానిష్ఠతో సన్యస్త శస్త్రుండై తపమొప్పంజలుపుచున్న నాతని పాలికి నమరగణంబుతో నింద్రుండు వచ్చి తానిట్టులనియే. ధరణిం బ్రజంగరంబు దయతోడ వర్ణధర్మాభిరక్షంజేసి యమలచరితనేలి రాజ్య విభవమది ఏలయని
ధరణిం బ్రజంగరంబుదయతోడ వర్ణ ధర్మాభిరక్షంజేసి యమల చరితనేలి రాజ్య విభవం అది ఏలయని తపశ్చరణనునికి నీకచరియననఘ. ధరణిం బ్రజంగరంబుదయతోడ వర్ణ ధర్మాభిరక్షంజేసి యమల చరితనేలి రాజ్య విభవమది ఏలయని తపశ్చరణనునికి నీకచనియననఘ. నీ వర్ణధర్మ ప్రతిపాలనంబునకుందపంబునకు మెచ్చితి. నీవు నా తోడంజెలిమిసేసి నా యుద్ధకు వచ్చుచుంబోవుచు మహీరాజ్యంబు సేయుచునుండుమని వానికి దేవత్వంబును గణకరత్నమయంబైన దివ్య విమానంబును నిద్దాని నేని తాల్చిన నాయుధంబులు దాంకనోడునట్టి వాడని వనజంబులు గలిగిన ఇంద్రమాలయను కమలమాలికయును దుష్ట నిగ్రహ శిష్ట పరిపాలన క్షమంబైన యొక్క వేణుయష్టియునిచ్చిన నవ్వసువును దద్విమానారూఢుండై యుపరిలోకంబునంజరించుటంజేసి యుపరిచరుండు నాంబరంగి యక్కమలమాలికయుందనకుంజిహ్నంబుగా నవ్వేణుయష్టికి మహావిభవంబు సేయిచు మెరసి ఏంటేంట నింద్రోత్సవంబను నుత్సవంబు సేయిచు నీశ్వరునకు నింద్రాదిదేవతలకు నతి ప్రీతి చేసే. అది మొదలుగా రాజులెల్లం ప్రతి సంవత్సరంబు నింద్రోత్సవంబు సేయిచుండుదురు. ఘనముగన ఇంద్రోత్సవమనరించు మహీపతులకు నొగినాయుర్వర్ధనమునగుం బెరుంగు సంతతి యనవరతము ధరణిం బ్రజకునభివృద్ధియగున్. అట్టి ఇంద్రోత్సవంబున అతి ప్రీతుండైన ఇంద్రువరంబున ఉపరిచరుండు బృహద్రథ మణివాహన సౌబల యదురాజాన్యులని ఈడి కొడుకుల నేవురంబడసి వారలం బెక్కు దేశంబులకభిషిక్తులంజేసిన ఆ ఏవురు వాసవులు వేరువేర వంశకరులై పరంగిరి అట్లుపరిచరుండు లబ్ధ సంతానుండై రాజర్షి అయి రాజ్యంబు సేయిచు నిజపుర సమీపంబునంబారిన సుక్తిమతియను మహానదిం గోలాహలంబను పర్వతంబు గామించి అడ్డంబు వడిన దానిందన పాదంబునంజేసి తలంగంద్రోచిన అన్నదికిం పర్వత సమాగమంబున వసుపదుండను కొడుకును గిరికియను కూతురుంబుట్టిన ఇరువురను సుక్తిమతి దద్దయు భక్తిమతి అయి గిరి నిరోధంబు బాచి యుపకారంబు చేసిన యుపరిచరునకు మెచ్చి కానిక ఇచ్చిన ఆతండు వసుపదుందనకు సేనాపతింజేసికొని గిరికందనక ధర్మపత్నిగాంజేసికొనియున్నంత అగ్గిరికి ఋతుమతి అయిన దీనికి మృగమాంసంబు తెచ్చిపెట్టుమని తన పితృదేవతలు పంచిన అప్పుడయ్యుపరిచరుండు మృగవధార్థంబు వనంబున గరిగి పలుకుల ముద్దును గలికి క్రాల్గన్నుల తెలివును వలుంద చన్నుల బెడంగు లలితాననేందు మండలము రుచియు నళినీల కుటిల కుంతలముల కాంతియు నెలజవ్వనంబున విలసనమును నలసభావంబునం బొలుపును మెలుపును గలుగున గిరికను దలంచి తలంచి ముదితయందుందనదు హృదయంబు నిలుపుటంజేసి రాగమడర భాసురముగ రమణతో వనాంతరమున రేతస్కందమయ్య నవనిపతికి నెయ్యమునర. అయ్యమోఘ వీర్యంబొక్క యజీర్ణ పర్ణపుటంబున నిమ్ముగా సంగ్రహించి యొక్కడేగ ఎరుతంగట్టి దీనింగొనిపోయి గిరికి గిమ్మని యుపరిచరుండు పనిచిన నదియు నతిత్వరితగతి నా కానం గడిచి ఆకాశంబునం బరచునప్పుడు అవిషమని దానింగొనంగా మది సమకట్టి యొక్క ఖగమా ఖగమున్ వ్యోమమునందాంక దివి సంగ్రామంబారెంటికయ్యంగడురభసమునన్ సునిశిత తుండహతిని వ్రస్సిన పర్ణపుటంబు వాసి చెదురుచు నృపనందును వీర్యము యమునా నది వనమధ్యమునందు వాయువసమునంబడియెన్. తొల్లి బ్రహ్మశాప నిమిత్తంబున నద్రికయను నప్సరస యమునయందు మీనై కృమ్మరుచున్నయది యవ్వసువీర్య బిందుద్వయంబుత్రావి గర్భంబు దాల్చిన దశమాసంబునందు తెరల వలవైచి జాలరుల్ దిగిచి దాని యుదర దళనంబుసేసి ఎందొక్క కొడుకును నొక్క కూంతును గని వారి నొనరందెచ్చి దాసరాజునకిచ్చిరి తత్క్షణంబ. మత్స్యగంధి వృత్తాంతము. అయ్యద్రికయు మానుష ప్రసవం మొనరించినందనకు శాపమోక్షణంబగునని బ్రహ్మవచనంబు గలుగుటంజేసి మీనయోని విడిచి దివ్యవనితయై దేవలోకంబునకుంజనియే. మరియును మత్స్యోదరంబునంబుట్టిన యక్కొడుకు మత్స్యరాజునాంబరంగి ధర్మపరుండై మత్స్యదేశంబునకధిపతి అయ్యే. నక్కూంతును దాసరాజు తన కూంతుగాంజేకొని పెంచినం బెరుంగుచు అంబుజముఖి యక్కన్య ప్రియంబునరంగ మత్స్యగంధి అనంగా ధర్మార్థంబుగందన తండ్రి నియోగంబున నయ్యమున నోడంగడుపుచునుండెన్. గతమదమత్సరుండు త్రిజగద్వినుతుండు వశిష్ఠాపౌత్రుండున్నతమతి శక్తిపుత్రుండఘనాసన ఘోర తపోధనుండు సువ్రతుండై తీర్థయాత్రచనువాండు
పరాశరుండన్ మునీంద్రుండయ్యతివందలోదరింగనియనయ్యమునా నదియోడరేవునన్. ఇట్లేకదంబ ఏకవస్త్రయై యోడనెక్కవచ్చువారి నిరీక్షించుచున్న సత్యవతింజూచి యా మునివరుండు దానియందు మదన పరవశుండై దాని జన్మంబు దన దివ్య జ్ఞానంబున నిరింగి యయ్యోడ ఎక్కి దానితో నొక్కటంజనిచని చపలాక్షి చూపుల చాట్పున కెడమెచ్చున్ జిక్కని చనుంగవంజీరంగోరు నన్నువ కౌందీగ యందంబు మది నిల్పు జగన చక్రంబు పైంజలువు దృష్టి యభిలాషమేర్పడునట్లుండంగాం బల్కు వేట్కతో మరుమాడ వినంగందివురు అతి ఘన లజ్జావనతయగున కన్యపైంబడి లజ్జయం బాపంగడంగు నెంత శాంతులయ్యు నెంత జితేంద్రియులయ్యు గొడు విభక్తమైన చోట సతుల గోష్ఠిం జిత్తచలన మొందుదురెందుంగాము శక్తి నోర్వంగలరి జనులు. ఇట్లు విగత లజ్జాపరవశుండైన మునివరుండు దనయభిప్రాయం బక్కన్యక గిరింగించిన నదియును దీని కొడంబడని నాండు నా కలిగి ఇమ్ముని శాపంబిచ్చునోయని వెరచి ఇట్లనియే. తనువు మీనొల్పలవల్చు జాలరిదాన నట్లునుగాక ఏననఘ కన్యకం గన్యకావ్రతమంతరించిన నెట్లు మజ్జనకు నింటికింబోవనేర్తుం ప్రసాద బుద్ధి యొనర్పు సన్మునిగణోత్తమ నాకు దోష విముక్తి ఎట్లగునట్లుగాన్ అనిన నమ్మునివరుండు గరంబు సంతోషించి నాకు నిష్టంబు చేసిన దాన నీ కన్యాత్వంబు దూషితంబుగా అందోడకుమని దానికి వరంబిచ్చి నీవు వసువను రాజర్షి వీర్యంబునం బుట్టిన దానవుగాని సూతకుల ప్రసూతవు కావని చెప్పి దాని శరీర సౌగంధ్యంబు యోజనంబునంగోలే జనులకు నేర్పడునట్లుగాం ప్రసాదించిన నది గంధవతి అనియు యోజనగంధి అనియుం వరంగి తత్ప్రసాదంబుననేక దివ్యాంబరాభరణభూషితయునై యమునా నదీ ద్వీపంబున నోడచేయొచ్చి ఎల్లవారును చూడంగ నిట్టి యబల నెట్లు సంగమమగునని ఇంతి అన్న నమ్మునీంద్రుండు గావించినప్పుడు అఖిల దృష్టి పదరోధిని హారతిమిరమంత. శ్రీ వేదవ్యాస మునీంద్రుని అవతారము. పరమేష్ఠి కల్పుండగున పరాశరు సమాగమమునం పరమగుణైకాభరణకు ననవద్య మనోహరమూర్తికి సత్యవతికి నమ్ముని శక్తిన్ సద్యో గర్భంబున నహిమద్యుతితేజుండు వేదమయుండఖిల మునీంద్రాద్యుండు వేదవ్యాసుండుద్యజ్ఞానంబుతోడనుదితుండయ్యన్. ఆ యమునా నదీద్వీపమున నమేయుండు కృష్ణుండై లీలమయిం కృష్ణద్వైపాయనుండనంబరంగి వచశ్రీయుతుండు తపంబు వలనం జిత్తము నిలిపెన్. పరాశరుండు సత్యవతి గోరిన వరంబులిచ్చి నిజేచ్ఛనరిగే. అంత కృష్ణద్వైపాయనుండును కృష్ణాజిన పరిధాన కపిల జటామండల దండక మండలు మండితుండై తల్లి ముందట నిలిచి కరకమలంబులు మొగిచి మ్రొక్కి మీకుంబనిగల ఎప్పుడు నన్నుందలంచునది యా క్షణంబవత్తునని సకలలోకపావనుండఖిలలోక హితార్థంబుగా తపోవనంబునకుంజని ఎందు మహాఘోర తపంబు చేయుచు సంచిత పుణ్యుండంబరుహ సంభవునంశము దాల్చి పుట్టి లోకాంచితుండైన వాండు నిఖిలాగమ పుంజము నేర్పడన్ విభావరించి జగంబులందు వెలింగించి సప్తమ జగద్ధితంబుగాం పంచమవేదమై పరంగు భారత సంహితంజేసనున్నతిన్. భీష్మాది వీరుల దేవదానవాదుల యంసంబుల వలనం బుట్టుట మరియు దేవదైత్య దానవముని యక్షపక్షి గంధర్వాదుల యంసావతారంబులు దాల్చి భీష్మాది మహావీరులు భారత యుద్ధంబుసేయ ననేకులు పుట్టిరి. వారల కొలంది ఎరింగి చెప్పననేక కాలం అనేక సహస్ర ముఖంబుల వారికైన నలవిగాదనిన విని జనమేజయుండు వైశంపాయనునకిట్లనియే. అమరాసుర ముఖ్యుల యంసములను మహింబుట్టి సకల జనపాలక సంఘములకు భారత రణరంగమునను లయముందనేమి కారణమనినన్ జనమేజయునకు వైశంపాయనుడిట్లనియే. పరశురాముండు భీకర నిజకోపాగ్నినుగ్రుండై 21 మారు ధాత్రీతలంబపక్షత్రంబు చేసినన్ దత్క్షత్రసతులు సంతానకాంక్ష వెలయంగ ఋతుకాలముల మహావిప్రుల దయంజేసి ధర్మువు తప్పకుండం బడసిరి పలువురంగొడుకులంగూతుల నిప్పాటం దక్షత్రమొసంగి యుర్వింబర్వి రాజధర్మ పద్ధతి ననఘమై జారచోర దుష్టజనుల బాధంబొరయకుండ నిఖిల భూప్రజాపాలనంజేయుచుండ శిష్టసేవ్యమగుచు. ఇట్లు బ్రాహ్మణ వీర్య ప్రభువులైన క్షత్రియులు ధర్మ మార్గంబున ప్రజాభిరక్షణంబు చేయుటంజేసి వర్ణాశ్రమ ధర్మస్థితులు తప్పక ప్రవర్తిల్లుటయు బ్రహ్మక్షత్రంబుల కాయుర్వర్ధనంబును అనవరత యాగ తత్పరిత పర్జన్య ప్రసాదంబున కోరిన ఎప్పుడు వానలు గురీచు సకల సస్య సమృద్ధియున్ ప్రజాభివృద్ధియునైన భూదేవి ప్రజాభార పీడితయై
సురాసుర మునిగణ పరివృతులయ్యున్న హరిహర హిరణ్య గర్భుల కడకుంజని ఇట్లనియే. భూరి ప్రజా నిరంతర భారము దాల్చుటిది కరము భారము, దయతో మీరీ భారమునకుం ప్రతికారము గావించి నన్నుంగావుండనినన్. వనజాసను ననుమతమున వనరుహనాభుండు వాసవ ప్రముఖ సుపర్వ నికాయాంసంబులతోన్ ధనరంగం బుట్టించెనుర్విందనయంసమ్మున్. దితిసుత దానవ యక్ష ప్రతతుల యంసములంబుట్టి ప్రజలకు విహితాహితులగుచుండిరనేకులు జితకాసులు ధరణిపతులు శిశుపాలాదుల్. అతుల బలాఢ్యులైన యమరాంస సముద్భవులెల్లం బాండు భూపతి సుతపక్షమై సురవిపక్ష గుణాంసజులెల్ల దుర్మదోద్ధత కురురాజపక్షమై ధారుణి భారమువాయు ఘోర భారత రణభూమి నీల్గిరి పరస్పర యుద్ధము చేసి వీరులై. అనిన విని జనమేజయుండు వైశంపాయనునగిట్లనియే. ఆదిత్య దైత్య దానవులాదిగాంగల భూతరాశిదగు సంభవమునన్ మేదినిందదంశముల మత్యోదయములు నాకుంజెప్పు మొగినేర్పడంగన్. దేవదానవ ప్రముఖుల ఉత్పత్తి క్రమము. అనిన విని జనమేజయునకు వైశంపాయనుడిట్లని చెప్పెను. తొల్లి సకల జగదుత్పత్తి నిమిత్తభూతుండైన బ్రహ్మకు మానసపుత్రులైన మరీచియు అంగీరసుండును అత్రియు పులస్త్యుండును పులహుండును క్రతువును అనువారార్వురు పుట్టిరి. అందు మరీచికి కశ్యప ప్రజాపతి పుట్టెను. కశ్యపు వలన చరాచర భూతరాశి ఎల్లనుద్భవిల్లెను. ఎట్లనిన బ్రహ్మ దక్షిణాంగుష్ఠంబున దక్షుండును వామాంగుష్ఠమున ధరణియను స్త్రీయును బుట్టిన అయ్యిరువురకును సుతులనఘులు వేవురు దమయుతులయ్యుదయించి సాంఖ్యయోగాభ్యాసోన్నతింజేసి ముక్తులై భూరితేజులందరును నోధ్వరేతసులైనన్. పదంపడి ఏబండ్రు కూతులుంబుట్టిన వారల నెల్ల దక్షుండపుత్రకుండుగావునం ఉత్రీకరణంబుసేసి యందు కీర్తి లక్ష్మి ధృతి మేధ పుష్టి శ్రద్ధ క్రియా బుద్ధి లజ్జామతులను వనితలం వదుండ్రను ధర్ముండను మనువునకిచ్చే. అశ్విన్యాదులైన 27 చంద్రునకిచ్చే. అదితి దితి ధను కాళ నాయు సింహిక ముని కపిల వినత క్రోధ ప్రాధ క్రూర కద్రువలను 13 కశ్యపునగిచ్చే. అందదితి అనుదానికి ధాతృ మిత్రార్యమ శక్ర వరుణాంసు భగ వివస్వ పూష సవితృ త్వష్టృ విష్ణులనంగా 12 పుట్టిరి. మరియును దితి అనుదానికి నప్రతి హతబాలుండు హిరణ్యకశిపుండనంబుట్టె సుతుండతనికి నేవురు పుట్టిరి. ప్రతాపగుణయుతులు సుతులు ప్రహ్లాదాదుల్. ఆ ప్రహ్లాద సంహ్లాదానుహ్లాద శిబిబాష్కళులయందు ప్రహ్లాదునకు విరోచన కుంభ నికుంభులనంగా 3 పుట్టిరి. అందు విరోచనకు బలి పుట్టే. బలికి బాణాసురుండు పుట్టే. ధనువను దానికి విప్రచిత్తి శంబర నముచిపులోమాసి లోమకేసి దుర్జయాదులైన దానవులు 40 పుట్టిరి. వారల పుత్రపౌత్రవర్గం అసంఖ్యాకంబై ప్రవర్తిల్లె. గాలయను దానికి వినాశన క్రోధాదులెనమండ్రు పుట్టిరి. అజిత శక్తియుతులనాయువయనుదానికి అజరులధిక వీరులతుల భూరి భుజులు శక్రరిపులు పుట్టిరి 4 విక్షర బలవీర వృత్రులనంగ. మరియు సింహికయనుదానికి రాహువు పుట్టే. మునియనుదానికి భీమసేనోగ్రసేనాదులైన గంధర్వులు 16 పుట్టిరి. కపిలయనుదానికి అమృతంబును గోగణంబులును బ్రాహ్మణులును ఘృతాచి మేనకాదులైన అప్సరసలను పుట్టిరి. వినతయనుదానికి అనూరుండును గరుడుండును పుట్టిరి. అందనూరునకు సియేనియనుదానికి సంపాతి జటాయువులు పుట్టిరి. క్రోధయనుదానికి క్రోధవశగణంబు పుట్టే. బ్రాధయనుదానికి సిద్ధాదులు పుట్టిరి. క్రూరయనుదానికి సుచంద్ర చంద్రహంత్రాదులు పుట్టిరి. కద్రువయనుదానికి శేష వాసుకి పురోగమానేక భుజంగ ముఖ్యులు పుట్టిరి. మరి అంగిరసుండను మానసపుత్రునకు అయ్యుతద్యుతుండు బృహస్పతియును సంవత్తుండును గుణాశ్రయ యోగసిద్ధి అన్కూంతురుంబుట్టిర కొడుకులందు విభుండు బృహస్పతి వేల్పులకాచార్యుండై లోకపూజితుండై వెలింగే.
మానుగానత్రియన్ మానసపుత్రునకుద్భవించిరి ధర్మయుత చరిత్రులఖిల వేదవేదులాద్యులనేకులు దీప్త రవిసహస్రతేజుల అనఘులధికతర తపో మహత్వ సంభృత విశ్వభరులు సత్యపరులు పరమమునులు. మరియు పులస్త్యుండను మానసపుత్రునకు అనేక రాక్షసులు పుట్టిరి. పులహుండను మానసపుత్రునకు కిన్నర కింపురుషాదులు పుట్టిరి. క్రతువను మానసపుత్రునకు సత్యవ్రతపరాయణులైన పతంగ సహచరులు పుట్టిరి. పైతామహుండైన దేవుండను మునికి ప్రజాపతి పుట్టెను. వానికి ధూమ్ర బ్రహ్మవిద్యా మనస్విని రతాశ్వసాండలి ప్రభాతలనంగా నేడ్వురు భార్యలై అందు ధూమ్రకు ధరుండును, బ్రహ్మవిద్యకు ధ్రువుండును, మనస్వినికి సోముండును, రతకు సహుండును, శ్వసకు ననిలుండును, శాండిలికి అగ్నియును, ప్రభాతకు ప్రత్యూష ప్రభాసులనంగా నెనమండ్రు వసువులు పుట్టిరి. అందు ధరుండను వసువనకు ద్రవిణుండును, హుతవావ్యవహుండును పుట్టిరి. ధ్రువుండను వసువనకు కాలుండు పుట్టె. సోముండను వసువనకు మనోహరయనుదానికి వచ్చసుండును, శిబిరుండును, ప్రాణుండును, రమణుండును, పృథయను కూతురును పుట్టిరి. పృథకు భద్రుండును, గంధర్వసుతులు పుట్టిరి. యహుండను వసువనకు జ్యోతి పుట్టె. అనిలుండను వసువనకు శివయనుదానికి మనోజవుండును, అవిజ్ఞాతగతియును పుట్టిరి. అగ్నియను వసువనకు కుమారుండు పుట్టె. ప్రత్యూషుండను వసువనకు ఋషి అయిన దేవలుండు పుట్టె. ప్రభాసుండను వసువనకు బృహస్పతి చెలియలైన యోగసిద్ధికి విశ్వకర్మ పుట్టె. ఆ విశ్వకర్మ నిర్మిత దేవ విమానుండు, నిఖిల దివ్యాభరణ శ్రీ విరచన పరితోషిత దేవుండు శిల్ప ప్రజాపతియునై నెగడెన్. మరియు స్థాణునకు మానసపుత్రులైన మృగవ్యాధ శర్వ నిర్వృత్యజైక పాదహిర్బుధ్న్యపినాకి దహనేశ్వర కపాలి స్థాణుభౌలనంగా నేకాదశరుద్రులు పుట్టిరి. మరి బ్రహ్మ దక్షిణస్థనంబున ధర్ముండను మనువు పుట్టె. వానికి శమకామహర్షులనంగా మువ్వురు పుట్టిరి. మువ్వురకం క్రమంబున ప్రాప్తిరతినందనలనంగా మువ్వురు భార్యలైరి. సవిత్రునకు బడబారూపధారిణి అయిన త్వాష్ట్రికి అశ్వినులు పుట్టిరి. బ్రహ్మ హృదయంబున భృగుండు పుట్టె. వానికి కవి పుట్టె. వానికి శుక్రుండు పుట్టి అసురులకాచార్యుండయ్యే. వానికి జండామర్కత్వశ్చ ధరాతృలనంగా నలుగురు కొడుకులు పుట్టిరి. వారసురులకు యాజ్ఞికులైరి. మరియును విగతాఘుండైన యా భృగునకుంబుత్రుండై చెవనుండు పుట్టె. భార్గవవరుండు జనవంద్యుండతనికి మనుకన్యకు కుంబుట్టె. నూరుల నౌర్వుండు భూరికీర్తి. యతనికి నూర్వురు సుతులు రుచీకాదులు ఉదయించి రఖిల భూవిదిత తేజులందు రుచీకున కొందంగ జమదగ్నియను మునిపుట్టె. ఆతనికిం బుట్టిరలఘుమతులు సుతులు నలుగురు. వారిలోం పరశురాముండాది పురుషమూర్తి. దండితాహితుండు గొండుక ఎయ్యును దద్దగుణములందుం బెద్దయెయ్యే. మరియు బ్రహ్మకు ధాతయు విధాతయు అనంగా నిద్దరు మనుసహాయులై పుట్టిరి. వారి తోడను లక్ష్మి పుట్టె. లక్ష్మికి మానసపుత్రులనేకులు పుట్టిరి. వరుణునకు జ్యేష్ఠకు బలుండును, సురయను కూతురును పుట్టిరి. సురయందధర్ముండు పుట్టె. ఆ అధర్మునకు నిర్వృతికి భయ మహాభయ మృత్యువులనంగా ముగ్గురు పుట్టిరి. మరియుందామ్రకుం గాకియు సేనియు భాసియు ధృతరాష్ట్రియు సుఖియునన ఏవురు కన్యలు పుట్టిరి. అందు గాకి అనుదానికి ఉలూకంబులు పుట్టె. స్వేని అనుదానికి సేనంబులు పుట్టె. భాసి అనుదానికి భాసగృధ్రాదులు పుట్టె. ధృతరాష్ట్రి అనుదానికి హంసచక్రవాకంబులు పుట్టె. సుఖి అనుదానికి సుకంబులు పుట్టె. మరియు క్రోధనకు మృగియు మృగమందయు హరియు భద్రమనసయు మాతంగియు శార్దూలియు శ్వేతయు సురభియు సురసయు అనంతొమ్మండ్రు పుట్టిరి. అందు మృగియనుదానికి మృగంబులు పుట్టె. మృగమందయనుదానికి వృక్షచమర శృమరాదులు పుట్టె. హరి అనుదానికి వానరగణంబులు పుట్టె. భద్రమనసయనుదానికి నైరావణంబు పుట్టె. నైరావణంబునకు దేవనాగంబులు పుట్టె. మాతంగి అనుదానికి గజంబులు పుట్టె. శార్దూలియనుదానికి సింహవ్యాఘ్రంబులు పుట్టె. శ్వేతయనుదానికి దిగ్గజంబులు పుట్టె. సురభియనుదానికి రోహిణియు గంధర్వియు అనలయుననంబుట్టిరి. అందు రోహిణికి పశుగణంబులు పుట్టె. గంధర్వియనుదానికి హయంబులు పుట్టె. అనలకు గిరివృక్షలతాగుల్మంబులు పుట్టె. సురసకు సర్పంబులు పుట్టె. ఇది సకల భూత సంభవ ప్రకారంబు.
దివిజమునీంద్ర దానవ దితి ప్రభావాది సమస్తభూత సంభవముం గృతావధానులై భక్తిమయిన్ వినుచున్న పుణ్యమానవులకు నిక్కువంబగు మనఃప్రియ నిత్య సుఖంబులున్ జిరాయువు బహుపుత్రలాభ విభవోన్నతియున్ దురిత ప్రశాంతియున్. దేవదానవాద్యంశములచే భూమియందు పుట్టిన వారి క్రమము మరియు మర్త్యలోకంబునందు దేవదైత్య దానవుల యంశావతారంబుల వివరించద వినుము. యాదవ వంశంబున జగదాదిజుండగు విష్ణుదేవునంశంబుననుత్పాదిల్లెం కృష్ణుడపగతఖేదుండు వసుదేవదేవకీదేవులకున్. శ్రీవెలుంగ రోహిణికి వసుదేవునకుదయించె విష్ణుదేవాంశమునన్ భూవంద్యుండనంతుండు బలదేవుండు ప్రలంబ ముఖ్యదితిజాంతకుండై. మరియు లక్ష్మీ అంశంబున రుక్మిణియుదయించె. సనత్కుమారునంశంబున ప్రద్యుమ్నుండు పుట్టె. అప్సరసల యంశంబులం కృష్ణుని షోడశ సహస్రాంతఃపుర వనితలు పుట్టిరి. అయ్యిలవేల్పుల యంశంబుల యదువృష్ణి భోజాంధక వంశంబుల వీరులనేకులు పుట్టిరి. మరియు ముదమునం ప్రభాసుండను నెనిమిదియగు వసునంశమునను మేదిని భీష్ముండుదయించె. సర్వవిద్యావిదుండపజిత పరశురామ వీర్యుండు బలిమిన్. అనఘుండు సురగురునంశంబునను భరద్వాజ కలసమునంబుట్టె. శరాసన విద్యాచార్యుండు భూవినతుండు ద్రోణుండు నిఖిల వేద విదుండై. అలఘుండు కామక్రోధాదుల ఏకత్వమునంబుట్టె. ద్రోణునకు మహాబలుండశ్వత్థామ రిపు ప్రళయాంతకుండస్త్రశస్త్ర పరిణతుండగుచున్. మరియు నేకాదశ రుద్రుల యంశంబున కృపుండు పుట్టె. సూర్యునంశంబున కర్ణుండు పుట్టె. ద్వాపరాంశంబున శకుని పుట్టె. అరిష్టాపుత్రుండైన హంసుండను గంధర్వ విభుండు ధృతరాష్ట్రుండై పుట్టె. మతియన్వేల్పు గాంధారి అయి పుట్టె. మరియున ఇద్దరుకుం కలియంశంబున దుర్యోధనుండు పుట్టె. పౌలస్త్య భ్రాతృవర్గంబు దుశ్శాసనాది దుర్యోధనానుజ శతంబై పుట్టె. హిరణ్యకశిపుండు శిశుపాలుండై పుట్టె. సంహ్లాదుండు శల్యుండై పుట్టె. అనుహ్లాదుండు దుష్ణకేతుండై పుట్టె. శిబియనువాండు ధూమ్రసేనుండై పుట్టె. బాష్కళుండు భగదత్తుండై పుట్టె. విప్రచిత్తియను దానవుండు జరాసంధుండై పుట్టె. అయస్సిరుండును అశ్వశీర్షుండును అయస్శంకుండును గగనమూర్ధుండును వేగవంతుండును అనువారేవురు దానవులు కేకయరాజులై పుట్టిరి. కేతుమంతుండు అమితౌజుండై పుట్టె. స్వర్భానుండు ఉగ్రసేనుండై పుట్టె. జంభుండు విశోకుండై పుట్టె. అశ్వపతి కృతవర్మయై పుట్టె. వృషపర్వుండు దీర్ఘప్రజ్ఞుండై పుట్టె. అజరుండు మల్లుండై పుట్టె. అశ్వగ్రీవుండు రోచమానుండై పుట్టె. సూక్ష్ముండు బృహద్రథుండై పుట్టె. దుహుండనువాండు సేనాబిందుండై పుట్టె. ఏకచక్రుండు ప్రతివింధ్యుండై పుట్టె. విరూపాక్షుండు చిత్రవర్మయై పుట్టె. హరుండును అహరుండును సుబాహుబాహ్లికులై పుట్టిరి. చంద్రవక్త్రుండు ముంజకేశుండై పుట్టె. నికుంభుండు దేవాపియై పుట్టె. శరభుండు సోమదత్తుండై పుట్టె. చంద్రుండు చంద్రవర్మయై పుట్టె. అర్కుండు ఋషికుండై పుట్టె. మయూరుండు విశ్వుండై పుట్టె. సుపర్ణుండు క్రోధకీర్తి అయి పుట్టె. రాహువు క్రోధుండై పుట్టె. చంద్రహంత సునకుండై పుట్టె. అశ్వుండనువాండశోకుండై పుట్టె. భద్రహస్తుండు నందుండై పుట్టె. దీర్ఘజిహ్వుండు కాశిరాజై పుట్టె. చంద్రవినాశనుండు జానకియై పుట్టె. బలీనుండు పౌండ్రమత్స్యుండై పుట్టె. వృత్రుండు మణిమంతుండై పుట్టె. కాలపుత్రులెనమండ్రు క్రమంబున జయత్సేనాపరాజిత నిషధాధిపతి శ్రేణిమన్మ హౌజో అభీరు సముద్రసేన బృహత్తులై పుట్టిరి. క్రోధవశగణంబుల వలన మద్రక కర్ణ వేష్ట సిద్ధార్థ కీటక సువీర సుబాహు మహావీర బాహ్లిక క్రథ విచిత్ర సురథ శ్రీమన్నీల చీరవాసో భూమిపాల దంతవక్త్ర రుక్మిజనమేజయాషాఢ వాయువేగ భూరితేజ ఏకలవ్య సుమిత్ర వాటధాన గోముఖ కారూషకక్షేమ ధూర్తి
శ్రుతాయురుద్వహ బృహత్సేన క్షేమాగ్ర తీర్థకుహర మతిమదీశ్వరాదులనేకులు పుట్టిరి. కాలనేమి కంసుండై పుట్టే. స్త్రీ పుంసరూపధరుండైన గుహ్యకుండు శిఖండి అయి పుట్టే. మరుద్గణాంశంబున పాండురాజు పుట్టే. మరుతుల యంశంబునంబుట్టిరి మువ్వురు వివిధ రణపటిష్ఠబలులు సుస్థిర యసులు ద్రుపద సాత్యకి విరాట భూపతులు భువన విశ్రుత చరితుల్. మాండవ్యుండన మునివరు చండతర క్రోధజనిత శాపంబున ధర్ముండఖిల ధర్మతత్వ విదుండనం విదురుండనం బేర్మితోనుదయించెన్. ప్రియమొనరంగ సిద్ధియు బుద్ధియునను దేవతలు వసుమతిని గుంతియు మాద్రియునై పుట్టిరి పాండు ప్రియపత్నులు నిఖిల జగదభీష్ట చరిత్రల్. యమునంశమునంబుట్టెనధిపతి ధర్మజుండనిలాంశమునంబుట్టెన్ అనిలజుండు చక్రాంశమున ధనంజయుండుదయించెనాశ్వినుల యంశముల నూర్జితులు నకుల సహదేవుల అనవద్య చరితులు పుట్టిరి. శ్రీమూర్తి అయి యాజ్ఞసేని పుట్టె. నగ్నియంశమున జితారి ధృష్టద్యుమ్నుండనంబుట్టె ద్రుపదరాజాన్వయమున. అనఘ ఇది సురాసురాంసావతార కీర్తనము. దీని వినినందవిలి భక్తింజదివినను సమస్త జనులకు నఖిల దేవాసురాదులిత్తురభిమతములు. అనిన విని జనమేజయుండు వైశంపాయనునకిట్లనియే. అభ్యస్త వేదవేదాంగులు విధిదత్త దక్షిణాప్రీణీత ధరణిదేవులనవరతాశ్వమేధావభృధస్నాన పూతమూర్తులు కృతపుణ్యులహితవర్గజయుల్ ప్రాప్తవర్గచతుష్టయుల్ సత్వాది సద్గుణ జన్మలయుల భారతాది మహామహీపాలకులిద్ద యశోద్ధులెందేని బుట్టిరట్టి కౌరవాన్వయంబుం బాండవ నృపరత్నములకు వారి రాశి అయిన దాని వినంగవలతుందద్దయం బ్రీతితో విప్రముఖ్య నాకు విస్తరింపు అని అడిగిన జనమేజయునకు వైశంపాయనుడిట్లనియే. కౌరవ వంశ వివరణము. నిరుపమ ధర్మమార్గ పరినిష్ఠితులై మహీయల్లంగాచుచుంబరంగిన తొంటి పూరుకురు పాండు మహీసుల పేర్మింజేసి భూభరవహన క్షమంబగుచుం బౌరవ కౌరవ పాండవాన్వయం బురుగుణ సంపదం బిరింగియొప్పె సమస్త జగత్ప్రసిద్ధమై. అది ఎట్లని నందొల్లి దాక్షాయణి అయిన యదితికింగస్యపున కొంబుట్టిన వివస్వంతునకు వైవస్వంతుండను మనువును యముండును శనైశ్చరుండును యమునయుందపతియుననంబుట్టిరి. అందు వైవస్వంతుండను మనువు వలన బ్రహ్మక్షత్రియ వైశ్య శూద్రాదులైన మానవులు పుట్టిరి. మరియు వానికి వేన ప్రముఖులైన రాజులేబండ్రు పుట్టి వంశకరులై తమలోన యుద్ధంబు చేసి మడిసిరి. మరియు నన్మనుపుత్రి అయిన ఇలయను దానికి సోమపుత్రుండైన బుధునకుం బురూరవుండు పుట్టి చక్రవర్తి అయి ఇమ్మహింద్రయోదశద్వీపమ్ములు దన శౌర్యశక్తింబాలించి మదాంధ్యమ్మున విప్రోత్తమ విత్తములు దానపహరించె ధనలోభమునన్. వినిదాని నుడుపంగా బ్రహ్మనియుక్తుండై సనత్కుమారుండు మహికింజనుదించె బ్రహ్మలోకంబు నుండి అనేక దివ్యముని సంఘముతోన్. పురూరవుండును రాజ్యగర్వంబున నమ్మునులకు దర్శనంబీనొల్లక పరిహసించిన నలిగి వారలు వాని నున్మత్తుంగా శపించిన వాండు గంధర్వలోకంబున నూర్వశి సహితుండయ్యుండె. అట్టి పురూరవునకు ఊర్వశికి ఆయువు ధీమంతుండు అమావసువు దృఢాయువు మనాయువు శతాయువు అను 6 కొడుకులు పుట్టిరి. అంద ఆయువునకు స్వర్భానవి అనుదానికి నహుష వృద్ధశర్మ రజి గయానేనసులనంగా 7 పుట్టిరి. వారి యందు నహుషుండు రాజ్యాభిషిక్తుండై చతురంబోధి పరీత భూవలయమునన్ సద్వీపసారణ్య సక్షితి భృత్కంబగుదాని భూరి భుజశక్తింజేసి పాలించుచుంగ్రతువుల్ నూరొనరించి కీర్తి విలయంగా దిక్కులన్ నిర్జితాహితుండై యా నహుషుండు దాంబడసె దేవేంద్రత్వమం బేర్మితోన్. అట్టి నహుషునకొం ప్రియంవదయనుదానికి యతి యయాతి సంయ త్యాయ త్యయతి ధ్రువులనంగా 4 పుట్టిరి. అందు యయాతి రాజై అనేక యాగంబులు చేసి శుక్రపుత్రి అయిన దేవయానియందు యదుతుర్వసులను వృషపర్వపుత్రి అయిన శర్మిష్ఠయందు దృహ్యనుపూరులననంగా 9 కొడుకులంబడసి రాజ్యంబు చేయిచు శుక్రశాపంబున జరాభారపీడితుండై కొడుకులనందరం పిలిచి ఇట్లనియే.
విషయోపభోగాభిలషణమింకను నాకు వదలక పెరుంగుచున్నదియుంగాన. నందనులార, మీయందొక్కరుండు నాదగు జరాభారంబు దగిలి తాల్చి తన జవ్వనంబు నా కొనరంగ నెవ్వండీనోపు నాతండ సద్వీప సకల ధారుణీ సామ్రాజ్య భారయోగ్యుండగునని ఎడిగిన అగ్రతనయుండైన యదువుందొట్టి సుదులు ముదిమికి నోపక తలలు వాంచియున్న వెలయందండ్రి పనుపుంజేసి ముదిమిగొని జవ్వనంబిచ్చే బూరుండను సుతుండు భూరి కీర్తి అనిన విని జనమేజయుండు వైశంపాయనునకిట్లనియే. యయాతి మహారాజు చరిత్రము. వర్ణధర్మముల్గాచుచు వసుధయెల్ల ననఘ చరితుండై ఏలిన యయ్యయాతి భూసురోత్తమ భార్గవపుత్రి అయిన దేవయానిని దానెట్లు దేవింజేసె. విపుల తేజంబునను దపోవీర్యమునను జగదనుగ్రహ నిగ్రహ శక్తియుక్తుండైన ఎట్టి యయాతికి నలిగి ఏమి కారణంబున శాపంబు కావ్యుండిచ్చే. మరియున అస్మద్వంశకరుడైన యయాతి చరితంబు వినవలతుంజెప్పుమని ఎడిగిన వానికి వైశంపాయనుండిట్లనియే. మనుజాధిప వృషపర్వుండను దానవపతికి శుక్రుండాచార్యుండై యనిమిష విరోధులకుం బ్రియమనురించుచు వివిధ విధినయోపాయములన్ దేవాసుర రణమున గత జీవితులగు నసురవరులం జెచ్చర మృత సంజీవనియను విద్యం పునర్జీవులంగాం ప్రతిదినంబుంజేయుచునుండెన్. దాని నెరింగి దేవతలెల్ల నతి భీతులై యసురుల నోర్వనోపక శుక్రువలన మృత సంజీవని వడసి తేనొప్పునట్టి మహాసత్వుండెవ్వండగునోయని విచారించి బృహస్పతి పుత్రుండైన కచుని కడకుంజని ఇట్లనిరి. పోరను మృత సంజీవని కారణమున నిహతులయ్యుంగారసురవరుల్ వారల నోర్వంగ మనకతి భారము దుర్వార వీర్య బలయుతులగుటన్. మన పక్షంబున వారద్దనుజులచే నిహతులయ్యున్ దగ మృత సంజీవని లేమింజేసి యమసాధనమున కరుగుదురు వీర్యదర్పితులయ్యున్. కావున మృత సంజీవినిన్ దేవలయును శుక్రువలన ధృతింబడసి తపశ్రీ విభవ దాని బలంబునంగావంగవలయు సురనికాయంబులన్. బాలుండవు నియమవ్రతశీలుండవు నిన్నుం ప్రీతిజేకుని తద్విద్యాలలనాదానముంగరుణాలయుండై చేయునం మహాముని నీకున్. దుహితృ స్నేహంబునంజేసి యద్దేవయాని పలుకులు శుక్రుండతిక్రమింపడుగావున నీ నేర్చు విధంబున దాని చిత్తంబు వడసి శుక్రునారాధించిన నీకిష్టసిద్ధియగునని దేవతలు ప్రార్థించి పంచిన కచుండును దేవహితార్థంబు వృషపర్వుపురంబునకుంజని ఎచ్చట వేరాధ్యయనశీలుండైన సకల దైత్యా దానవ గణోపాధ్యాయుండయ్యున్న శుక్రుంగని నమస్కరించి ఇట్లనియే. ఏనుగచుండను వాండ మహానియమ సమన్వితుండ బృహస్పతి సుతుండన్ మానుగవచ్చితి నీకును భానునిభా శిష్యవృత్తింబనిసేయంగన్. అనిన నమ్మునికుమారుని సుకుమారత్వంబును వినయ ప్రియవచన మృదుమధురత్వంబును ననవరత నియమవ్రత ప్రకాశిత ప్రశాంతత్వంబునుంజూచి శుక్రుండతి స్నేహంబున వీనింబూజించిన బృహస్పతింబూజించిన ఎట్లయని అభ్యాగత పూజల వాని సంతుష్టంగాంజేసి శిష్యుంగాంజేకొని యున్నంత నక్కచుండు పని ఏమి పంచినం బదబడి చేసెదననగ తన్బంచిన యా క్షణంబజేయుచు నిజగురు చిత్తవృత్తికిం గడుననుకూలుండై వినయంబుతోడ మనమునం జైవుల మాటల భక్తినేకాకారుండై మరి అంతకంటే దేవయానికి సువిధేయుండై ప్రియహిత భాషణంబులం పుష్పఫల విశేష దానములను సంతత ప్రీతింజేయుసు నిర్విధమునం బెక్కులేండ్లు నిష్ఠ గురుని గురుతనూజంగొలిచి ఇరువుర నెమ్మెంబడసె దనదు నేర్పి పేర్మి. ఇట్లు గురు శుశ్రూషా కౌశలంబున కచుండు శుక్రునకు ప్రియశిష్యుండై ఉన్న నెరింగి దానవులు సహింపనోపక బృహస్పతితోడి ఎలుక నక్కచునొక్కనాండు హోమధేనువులం కాచుచు వనంబున నేకతంబయున్నవాని వధించి విశాల సాలస్కందంబున బంధించిరంత ఆదిత్యుండస్తగిరి శిఖరగతుండగుడు మగుడి హోమధేనువులింటికి వచ్చిన వాని తోడన కచుండు రాకున్న దేవయాని తన మనంబున మలమల మరుంగుచుంబోయి తండ్రికిట్లనియే. వాండియ మయూఖముల్ గలుగువాండపరాంబుధింగ్రుంకె ధేనువుల్ నేండిడవచ్చనేకతమ నిష్ఠమెయిన్ భవదగ్నిహోత్రముల్ పోండిగ వేల్వంగాం బడియం వృద్ధుంబోయం గచుండు నేనియున్ రాండు వనంబులోన మృగరాక్షస పన్నగబాధ నొందెనో.